ఒంగోలు లోక్సభ స్థానంలో మంత్రి రోజాను పోటీలో నిలపాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రకాశం జిల్లా నేతలకు పార్టీ నేత విజయసాయిరెడ్డి సమాచారం అందించారట. ఒంగోలు లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నిలబెట్టాలని వైసీపీ నాయకులు మంతనాలు జరుపుతున్న నేపథ్యంలో రోజా పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి శనివారం బాలినేని, మంత్రి సురేష్ తో పాటు మరో 2-3 నేతలతో మాట్లాడి రోజా పేరు ప్రతిపాదించారు. ఒంగోలు ఎంపీ స్థానం అభ్యర్థిగా ఆమెను ఖరారు చేయవచ్చని పేర్కొన్నారట. దీనిపై 2-3 రోజుల్లో ప్రకటన విడుదల కానుందని తెలుస్తోంది. ఎమ్మెల్సీగా నామినేట్ అయిన టీచర్స్ చీఫ్ కోదండరాం మంత్రి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోదండరాం ప్రొఫెసర్ కావడంతో ఆయనకు కీలకమైన విద్యాశాఖను అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలకు ముందే కేబినెట్ ను విస్తరించే యోచనలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ నెలాఖరులోగానే అందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసి అధిష్టాన నిర్ణయం కోసం పప్పనుంట్లో తెలిసింది. కేబినెట్ లో ప్రస్తుతం సీఎం సహా 12 మంది మాత్రమే ఉన్నారు. విస్తరణలో మరో 6గురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటించిన కోదండరాంకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపీ ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమవుతున్న ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 2022-23 సంవత్సరాలలో టీఈడీ, బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా డిఎస్సి నోటిఫికేషన్ అవకాశం కల్పించనుందని తెలుస్తుంది. ఏపీలో 2022లో చివరిసారిగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పట్లో 4.5 లక్షల మంది పరీక్షకు హాజరు కాగా దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి అభ్యర్థుల సంఖ్య 5 లక్షలు దాటొచ్చని అంచనాలున్నాయి.